ఇవాళ ప్రజల్ని మోసగించడం అనేది ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి. మోసమే మీ ఎజెండా, వంచడమే మీ ఎజెండా. ఆనాటి నుంచి నేటి వరకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో చంద్రబాబు నాయుడు గారు ప్రజాపక్షాన నిలవకుండా తన సొంత ఎజెండా అయినటువంటి మోసం, ఆ ఎజెండానే అమలు చేస్తున్నాడనేటువంటి మాట సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదే ప్రశ్నించాల్సినటువంటి సామాజిక మాధ్యమాల్ని, ఏదైతే ఈ దేశంలో 4 వ్యవస్థలు ఉన్నాయి. న్యాయ వ్యవస్థ ఉంది, రాజకీయ వ్యవస్థ ఉంది, దానితో పాటుగా మీడియా ఉంది, దానితో పాటుగా అధికార వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థల్లో మీరు మేనేజ్ చేసేటువంటి వ్యవస్థల ద్వారా ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకోదనేటువంటి మాట సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. సామాజిక మాధ్యమంలో మీరు ఇస్తానన్నది ఇవ్వలేదని అడిగితే తప్పుడు కేసులు పెడతా ఉన్నారు, 3rd డిగ్రీలు ప్రయోగిస్తూ ఉన్నారు, ఒక కొత్త సంస్కృతికి నాంది పలుకుతూ ఉన్నారు. ఒక వ్యక్తి మీద పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం ద్వారా ప్రశ్నించే గొంతుని నొక్కుతున్నటువంటి పరిస్థితిని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అలాగే సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో కూటమి సర్కారు ఎగనామం పెడుతుందా అనే రీతిలో సూపర్ 6 హామీలకి ఎగనామం పెడుతుందా మీ ప్రభుత్వం అనే రీతిలో నిన్న మీరు కేబినెట్లో చర్చించినటువంటి విధానం కనపడతా ఉంది. తల్లికి వందనం అన్నారు, తల్లికి వందనంలో ఎగవేసేటువంటి పరిస్థితి ఈ మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల కనపడుతుందనేటువంటి మాట. అన్నదాత సుఖీభవ, ఆడబిడ్డకు నిధి, ఉద్యోగులకు పిఆర్సి, నిరుద్యోగ భృతి, కొత్త ఏడాది కోటి కళ్ళలతో ఎదురు చూస్తున్నటువంటి తల్లులకు, రైతులకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు మీరు మళ్ళీ నిరాశ మిగులుస్తున్నారనేటువంటి మాట సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. నిన్న కేబినెట్లో మీరు ఏదైనా కొత్త నిర్ణయం తీసుకుంటారా అని ఆలోచించాం. ఆ నిర్ణయం అక్కడ కనపడలేదనేటువంటి మాట సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. దాంతో పాటుగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడికి విద్యా సంవత్సరంలో తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడంలో 87,42,000 మంది విద్యార్థులకు ఒక ఏడాదికి సుమారుగా 13,112 కోట్లు సహాయం చేయలేదు. విద్యార్థులు నష్టపోయారు. మీరు తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఏదైతే పేదరికం అనేటువంటిది విద్య ద్వారా మాత్రమే నిర్మూలింపబడుతుందో ఆ పేదరికాన్ని పెంచి పోషించేటువంటి క్రమంలో మీరు తీసుకున్న నిర్ణయం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. 54 లక్షల మంది రైతులకి ఏడాదికి 20,000 ఇస్తారన్నారు. గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయాన్ని కూడా వారికి అందించలేదు. 10,000 కేంద్రం ఇస్తే ఇంకో 10,000 కలుపుతానన్నారు. అని బడ్జెట్లో కేటాయించిందంతా 10,000 కోట్లు, 1,000 కోట్లు. సుమారుగా బడ్జెట్లో కేటాయింపులు లేవు. చూసిన తర్వాత యువతని మోసగించిన విధానం చూద్దాం. యువతని మోసగించిన విధానం, 1 కోటి మందికి పైగా నిరుద్యోగులకు భృతి ఇస్తారన్నారు. ఆడబిడ్డ నిధి కోసం 1,80,00,000 మంది మహిళలు పడిగాపులు పడతా ఉన్నారు. ఆడబిడ్డ నిధి అన్నారు. ఈ రాష్ట్రంలో 1,80,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు. వారికి నిధి ఇస్తానన్నటువంటి మాటకి ఎక్కడా కూడా మళ్ళీ మాట్లాడేటువంటి పరిస్థితి. ఇది మోసం కాదా? ఆడబిడ్డలను మోసగించడం కాదా? రైతులకు 20,000 ఇస్తానని చెప్పిన మీరు రైతులను మోసగించడం కాదా? అలాగే విద్యార్థుల తల్లులకి అమ్మకి వందనం అని చెప్పి అమ్మల్ని మోసగించడం కాదా? ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయాలని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఏప్రిల్లో విద్యార్థులకు వసతి దీవెన, పొదుపు సంఘాలకు వడ్డీ లేని రుణాలు, మే నెలలో విద్యా దీవెన, ఇటువంటి కార్యక్రమాలని క్రమం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా అమలు చేశారు. రైతు భరోసా, మత్స్యకార భరోసా, జూన్ నెలలో అమ్మఒడి వేసినటువంటి పరిస్థితులు ఒకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. విద్యాకారికి కానీ, వాహన మిత్ర కానీ, కాపు నేస్తం కానీ, చిరు వ్యాపారులకు జగనన్న తోడు కానీ, ఆగస్టులో విద్యా దీవెన కానీ, నేతన్న నేస్తం కానీ, నేతన్నలను వదిలేశారు. సెప్టెంబర్లో చేయూత కానీ, అక్టోబర్లో రైతు భరోసా కానీ, నవంబర్లో విద్యా దీవెన కానీ, రైతులకు 0 వడ్డీకి రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ,
ఈబీసీ నేస్తం కానీ ఇవన్నీ కూడా గాలికి వదిలారు. ఈ వర్గాల్ని మీరు మోసగించినట్టు కాదా అని సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అమ్మఒడి ఆగిపోయింది, తల్లికి వందనం ఇక లేదు, పేదల చదువులకి ధనం అడ్డు కాకూడదని ఆ రోజు అమ్మఒడి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పిల్లల పాఠశాలలకు కాలేజీలకు పంపిన తల్లులకు 15,000 రూపాయలు క్రమం తప్పకుండా సుమారుగా ప్రతి తల్లి ఖాతాలో 26,000 కోట్ల రూపాయలని జమ చేసినటువంటి గత ప్రభుత్వం 73,000 కోట్ల రూపాయలు విద్యానిధి నాడు నేడు విద్యా వ్యాప్తి కోసం ఖర్చు చేసిన విధానాన్ని కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాల. ఇవాళ మీరు చెప్పిన మాటలు విని తల్లికి వందనం వస్తుందని పిల్లల చదువుల కోసం అప్పులు చేసిన తల్లులు తల్లడిల్లుతున్న తీరు గ్రామాల్లో తిరుగుతుంటే తెలుస్తుంది. ప్రభుత్వం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడిస్తే దానికి అదనంగా ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తానన్నాడు. నా పిల్లల చదువుల కోసం నేను వెనక్కి చూడక్కర్లేదు అనుకున్నటువంటి తల్లులు అప్పుల పాలై తల్లడిల్లిపోతున్నారనేటువంటి ఒక వాస్తవ విషయాన్ని మీడియా ద్వారా ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నటువంటి మాట సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అలాగే రైతుల అప్పుల పాలు కాకూడదని మొన్ననే చూసాం మనం. రైతుల ఆత్మహత్యలు, రైతుల అప్పులు కాకూడదని పెట్టుబడి సహాయాన్ని అందించి దేశానికి ఆదర్శం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పులకు వడ్డీలు, అధిక వడ్డీలు చెల్లించి